ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఒక చిన్న గొడవ కారణంగా అది కాస్త పెద్దదై ఆవేశంలో భర్త తలపై ఫోన్‌తో కొట్టింది భార్య. అంతే. ఆ తర్వాత ఏం జరిగింది తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఒడిశాలోని బాలాంగీర్ జిల్లాలో కుటుంబ కలహాలు విషాదానికి దారితీశాయి. భార్య మొబైల్ ఫోన్‌తో తలపై బలంగా కొట్టడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక సమాచారం ప్రకారం శనివారం భర్త, భార్య మధ్య ఇంట్లో వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్ర రూపం దాల్చింది. ఆగ్రహానికి గురైన భార్య తన భర్త తలపై మొబైల్ ఫోన్ తోటి బలంగా కొట్టినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని కుటుంబ సభ్యులు వెంటనే బాలాంగీర్ జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందజేయగా ఆరోగ్యం మెరుగుపడిందని భావించి తిరిగి అతన్ని డిశ్చార్జ్ చేశారు. అయితే ఇంటికి చేరుకున్న కొద్దిసేపటికే ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. దీంతో కుటుంబ సభ్యులు మళ్ళీ అత్యవసరంగా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో ఈసారి వైద్యులు చికిత్స అందజేసినప్పటికీ కూడా బాధితుడిని కాపాడలేకపోయారు. చివరకు అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అతని వయసు చూస్తే చాలా చిన్నగానే అనిపిస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే ప్రారంభించారు. వ్యక్తి మరణానికి గల అసలు కారణం ఏంటి? మొబైల్‌తో తలకు తగిలిన గాయాల వల్లే మరణించాడా? లేతే ఇతర కారణాలు ఉన్నాయా? అన్న విషయాన్ని తెలుసుకునేందుకు విచారణ అయితే కొనసాగుతోంది. అధికారులు పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు. ఆ నివేదిక ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. చిన్న కుటుంబ వివాదం ప్రాణాంతకంగా మారడం పట్ల స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ కలహాలు హింసకు దారితీయకుండా సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాల్సిన అవసరాన్ని ఈ ఘటన అయితే మరోసారి గుర్తు చేస్తోంది.